అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తల శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు. స్వామివారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, మనము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి మొక్కేటప్పుడు ఎన్నో మొక్కులు కోరుకుంటాము, దేవుడానికి ముడుపు కడతాము అని కూడా చెప్తూ ఉంటాం కదా. మరి కొన్నిసార్లు మనుషులు కష్టాలు తీరగానే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు కొంతమంది. అలాగే ఈ ముడుపుల్ని కూడా మర్చిపోవడం అనేది కొన్ని సందర్భాల్లో, కావాలని కాకపోయినా కూడా కొన్నిసార్లు జరుగుతుంది కదా గురుగారు. అప్పుడు మరి ఏ విధంగా ఏముంది, మర్చిపోతే తప్పు వల్ల పాపం వస్తుంది. పాపాన్ని ఏదో రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మనకు ఉపకారం చేసిన గురువును, సిద్ధులను, దేవతలను మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఆదిత్య హృదయంలో చెబుతారు, కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. కృతజ్ఞులైనటువంటి వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడు. కనుక ఏమిటంటే ఎప్పుడూ నీ గురువును మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మర్చిపోకూడదు, దేవతను మర్చిపోకూడదు. మర్చిపోకుండా అట్టి పెట్టుకోవాలి. అలా ఉంటే వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. మర్చిపోతే రక్షిస్తారు అనుకో, మానేస్తారు వాళ్ళు కూడాను. మనం ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తారు. కనుక మనం కాస్త 4 అడుగులన్నా వేయాలి. కాస్త జపం, కాస్త తపస్సు, కాస్త ధ్యానం చేయాలా. చేస్తే తప్పకుండా వాళ్ళు మనం చేసిన దానికి కొన్ని 100 రెట్లు ఫలితం ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, స్వామి నన్ను మంత్రిని చెయ్యి, ఎమ్మెల్యేని చెయ్యి, అధికారం చెయ్యి, ఐఏఎస్ వచ్చేట్టు చెయ్యి, ఐపీఎస్ వచ్చేట్టు చెయ్యి అని అడుగుతాడు. మన దేవుడికి ఇస్తుంది ఏమిటి? కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ తీసుకొని ఆయన ఈ పనులన్నీ చేయాలి. చేస్తాడు. అయితే ఏమిటనంటే భక్తితో అడగాలి. మనం పిలిస్తే వచ్చేట్టుగా చెయ్యాలి. గజేంద్రుడు పిలిస్తే వైకుంఠంలో ఉన్న స్వామి దిగి వచ్చాడు అంటే వాళ్ళకి వినిపించేటట్టుగా మనం చెయ్యాలి. అంటే ఏదో పెద్దగా కేకలు పెట్టి మైక్ పెట్టారో కాదు. భక్తితో హృదయాంతరాలలో ఆ స్వామి కోసం అని చెప్పి ఆవేదనతో, ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు. అన్ని పనులు చేస్తారు. ఈ మొక్కులు, ముడుపులు మనం చెల్లించడానికి కుదరనప్పుడు దీనికి దోషం అనేది కలుగుతుంది కదా స్వామివారు. దీన్ని ఎందుకు కలుగుతుంది? ఇస్తామని ఇవ్వకపోతేనా నేను 108 ప్రదక్షిణాలు చేస్తానని చెప్పు, లేదంటే నేను కొండెక్కి వస్తానని చెప్పు, ఇలాంటి మొక్కులు కోరుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేని పరిస్థితుల్లో ఎలా దీనికి ఏమైనా దోషం ఉంటుందా, పరిహారం ఉంటుందా? దాంట్లో ఒక పాయింట్ ఉన్నది. ఏమిటంటే వాళ్ళకు మొక్కున్నటువంటిది తీర్చి తీరాలి. లేని పక్షంలో నువ్వు ఒకటి ఉన్నది, తప్పు చేస్తాము. తప్పు చేస్తే పురాణం ఏం చెబుతున్నది? నువ్వు తప్పు చేశావనుకో, దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. అంటే మనసారా స్వామి నేను చేయలేకపోయినాను, నన్ను క్షమించు అని భక్తితో ప్రార్థిస్తే క్షమిస్తారు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు కృష్ణ శతకంలో చెబుతారు, హరియను 2 అక్షరములు హరించును పాతకంబులంబుజనాభ. హరి అంటే పాపాలన్నీ పోతవి అన్నాడు. మనం హరి అనగానే మన పాపాలు పోయినాయా ఇప్పుడు? అంటే ఎట్లా అనాలా హరిని? భక్తితో, ఆర్తితో అనాలా. అంటే నేను ఏ కారణాల వల్ల చేయలేకపోయినాను స్వామి, అందువల్ల నన్ను క్షమించు అంటే తప్పకుండా క్షమిస్తాడు. అయితే మనం ఆయన క్షమించేటట్టుగా అడగగలగాలి. అది నిజమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి మనము తలుచుకొని క్షమాపణ కోరుకుంటే ఏ దోషమైనా ఏ పాపమైనా పోతుంది. దాంట్లో సందేహం ఏమున్నది? ఏం సందేహం లేదు. చక్కగా చెప్పారు స్వామివారు. ఇంకొకటి, మనందరం కూడా ఏదైనా ఒక పనులు చేయాలి అని అనుకుంటున్నప్పుడు ముహూర్త బలం అనేది చాలా ఎక్కువగా చూస్తాము, దానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం కదా. ముహూర్త బలం అంటే ఏంటి? దానికి ఉన్న విశిష్టత తెలియజేస్తారా? జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది, పురాణంలో ఉన్నది. కాలము, కర్మము, స్థలము అన్నింటికీ ప్రాధాన్యం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్నాము, ఎండ పైన పడుతుంది. ఇక్కడ ఉన్నాము, నీడగా ఉంటున్నది. ఏసీ పెట్టుకున్నాము, ఇంకా చల్లగా ఉంటుంది. అంటే స్థలానికి కూడా ఒక ప్రాధాన్యం ఉన్నది. అంటే సమయానికి ప్రాధాన్యం ఉన్నది. సమయం అంటే ఏమిటి? మనం ధ్యానం చేయాలి, జపం చేయాలి. మహర్షులు జపం చేసే సమయంలో మనం కూడా కూర్చున్నాం అనుకో,
వాళ్ళు 1000 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ వైబ్రేషన్స్ మన దగ్గరికి వస్తాయి. అందుకే తెల్లారుసాము చేయండి, బ్రాహ్మ ముహూర్తంలో చేయండి, సంధ్యా సమయంలో చేయండి దాని కారణం ఏమిటంటే ఇదే కారణం. అలానే ముహూర్తం అంటే ప్రతి టైంకు కూడా ఒక శక్తి ఉన్నది అని జ్యోతిష్ శాస్త్రం కనుక్కున్నది. అందువల్ల పొద్దునెప్పుడు, మధ్యాహ్నం, సాయంకాలం ఇవన్నీ ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్పారు, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? ముహూర్తం సరి చూసుకొని వెళ్ళాలి. మన ముహూర్తం మనకు బాగున్నప్పుడే అక్కడ ఇంటర్వ్యూ పెడతాడా? వాడు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మనం వెళ్ళాలి, మనకు బాగున్నా లేకపోయినా. అయితే మరి ఎట్లా అని అంటే, ఉషస్యాత్ గార్గ్య సిద్ధాంతం శకునంచ బృహస్పతే మనశ్శుద్ధిర్వ్యాసమతం విప్రవాక్యం హరేర్మతం అభిజిత్ సర్వసంజ్ఞాతం అన్నారు. ఉషకాలంలో బయలుదేరితే అన్ని పనులు అవుతాయి అని గర్గమహర్షి చెప్పాడు. బృహస్పతి అన్నాడు శకునం చూసుకొని బయలుదేరు అన్నారు. మన ఇళ్లలో చాలామంది ఏం చేస్తుంటారంటే, మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, నువ్వు ఎదురుగా రాతలే అని పక్కింటి ఆవిడని పిలుస్తారు. అంటే ఏమిటి? శకునం క్రియేట్ చేసుకుంటాం మనం. కానీ అదైనా మంచిదేననుకో. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు వెళ్తే మంచిది జరుగుతుంది అని వ్యాసుడు అన్నాడు. అట్లనే ఇవేమీ ఉండవు, ఏం చేయాలో తోచదు, భయంగా ఉంటుంది అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకునేటైతే పనులు అవుతాయి. వాళ్ళను ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది. ఇవేమీ కుదరలేదు, అభిజిత్ లగ్నం ఉన్నారు. అంటే మిట్ట మధ్యాహ్నం పల్లెటూళ్ళలో దాన్ని గడ్డపార లగ్నం అంటారు. అంటే గడ్డపార నీడ గడ్డపార మీద పడేటప్పుడు, అంటే నడినెత్తిన సూర్యుడు ఉండేటప్పుడు బయలుదేరితే ఏ పనైనా చేయొచ్చును అన్నారు. అయితే మన రైలు సాయంకాలం 5:00 మనం మిట్ట మధ్యాహ్నం పోయి అభిజిత్ లగ్నంలో పోయి 4 గంటలు అక్కడ కూర్చోలేక కనుక ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. కాలమునకు ప్రభావం ఉన్నది, దేనికైనా సరే శక్తి ఉన్నది. ఆ శక్తి ఎట్లా ఉంటుందో శాస్త్రంలో చెప్పారు. ఇందాక మీరు చెప్తూ బ్రాహ్మీ ముహూర్తం గురించి అన్నారు కదా స్వామివారు, ఒక్కసారి బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత చెప్తారా? తెల్లవారుతూ ఉండగా టైము. ఆ సమయంలో బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళందరూ కూడాను సంధ్యావందనం చేస్తూ ఉంటారు, స్నానం చేస్తూ ఉంటారు. సూర్యుడు రాబోయే సమయం అన్నమాట. ఆ సమయంలో చదువుకుంటే బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని మంచిగా అంటుంటారు. చదువుకోవచ్చు. ఆయన ధ్యానం చేయమన్నారు పెద్దలు. మీరు రోజు ఒక అరగంట ధ్యానం చేసేటట్లయితే అది 4 గంటలు చదువుకోకుండా 1 గంటలోనే మీకు చదువు వస్తుంది. ధ్యానానికి ఆ శక్తి ఉన్నది. ఇంతలా తెలుసుకున్నాం కదా ఏ విధంగా మనము మొక్కాలి, మనసు శుద్ధితోని, మనం నిజంగా ఏకాగ్రతతో మనశ్శుద్ధితో మొక్కుకుంటే అన్నీ జరుగుతాయి. ఏదైనా తప్పులు చేస్తే కూడా కంప్లీట్గా పశ్చాత్తాపంతో మనం దేవునికి క్షమాపణ కోరుకున్నప్పుడు కూడా ఆ పాపం అనేది తొలగిపోతుంది అని అనుకున్నాం కదా. అసలు మనకి దేవతల అనుగ్రహం కలిగింది మన పట్ల అని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు? దానికేమీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. దేవత అనుగ్రహం కలిగింది అని అంటే దేవతే తెలియజేస్తుంది. మీకు ఓ మంత్రం సిద్ధించింది, మంత్రం జపం చేశారు, దేవత కనపడాలా, మీతో మాట్లాడాలా? మాట్లాడతారు దేవతలు, అంటూ సందేహం ఏం లేదు. దానికి ఏదో ఎవరో నీకు కలిగింది లేదు అని ఇంకోళ్ళు చెప్పటం కాదు, నీకు తెలియవలే అని తెలియటమే తెలియజేస్తారు దేవతలు. నేను జపం చేస్తే ధ్యానం చేస్తే కొన్నాళ్ళకు దేవత కనిపిస్తుంది. లేని పక్షంలో కొన్ని ముందు చిహ్నాలు కనిపిస్తాయి, కొన్నాళ్ళు లైట్లు కనిపిస్తుంది, మాటలు వినిపిస్తాయి, కాంతి కనిపిస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అల్టిమేట్గా దేవత కనిపిస్తుంది, మాట్లాడుతుంది. అదే తప్ప వేరే ప్రూఫ్ ఏం లేదు దానికి. ఎవరో వచ్చి నీకు దేవత నిన్ను అనుగ్రహిస్తున్నది చెప్పటం కాదు, నీకు తెలియాలి, తెలుస్తుంది, తెలియజేస్తారు. స్వామివారు మనం అప్పటి నుండి దైవ శక్తి గురించి మాట్లాడుతూ వచ్చాం కదా. ఇప్పుడు ఎలా అయితే దైవ శక్తి ఉందో దుష్ట శక్తులు కూడా ఉంటాయి అంటారా? ఉంటాయి. ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళే నీకు కనిపిస్తారా? ఇప్పుడు మన సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది. మానవులు జన్మ కర్మ సిద్ధాంతం ఉన్నది. జన్మకర్మ సిద్ధాంతాన్ని బట్టి భూతములు, ప్రేతములు, పిశాచములు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎట్లా ఉన్నాడో, దేవతలు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది బాధిస్తూ ఉంటారు. బాధించడానికి అనేక కారణాలు ఉంటాయి. అది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం. అది దాని గురించి చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పాలి. ఉన్నవి బాధిస్తారు, ఉపకారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అపకారాలు చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాలైన దివ్యశక్తులు ఉన్నాయి.
మనం జీవితంలో బాగా ఎదుగుతున్నప్పుడు చెడు దృష్టి అనేది మన మీద పడితే కొంతమంది పడని వాళ్ళు, మన పైన ద్వేషం పెట్టుకున్న వాళ్ళు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దిష్టి ఇలాంటివి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు కదా! మరి మనం ఏ విధంగా వీటి నుంచి అవి ఇంకోళ్ళు ప్రయోగం చేశారో చెడు చేశారో లేదో తెలుసుకునే శక్తి మీకు లేదు. ఆ! ఎవరో ఎవరి దగ్గరికి వెళ్తారు. ఇవాళ ఏమైందనంటే 100కి 90 చోట్ల మీ మీద ఎవడో ప్రయోగం చేశాడు, నేనేదో హోమాలు చేసి పోగొడతాను అంటుంటాను. ప్రయోగం చేస్తే హోమం చేసి పోగొట్టవచ్చు. కానీ దాంట్లో ఏమిటంటే ఎక్కువ భాగం మోసాలు జరుగుతున్నాయి ఈ లోకంలో ఇవాళ. అందువల్ల మీరు మంత్రం చేయండి, జపం చేయండి, హోమం చేయండి, మీకు మీరే పోగొట్టుకోవచ్చు. మీకు మంత్రోపదేశం చేసిన గురువు మంత్రాధికారం కలిగిన సిద్ధుడయ్యేటైతే ఈయన హోమాలు చేసి పోగొడతాడు, జపం చేసి పోగొడతాడు, ఆశీర్వదించి పోగొడతాడు. కనుక పెద్దలను ఆశ్రయించండి. ఆశ్రమాలలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వీలైనంత వరకు మీ స్వశక్తి మీద ఆధారపడండి. పెద్ద కష్టం కాదు ఇవి పోగొట్టుకోవటం. మన ఇంటి పైన అంతా శుభమే జరగాలి, ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండడానికి మనం ఏమైనా చిన్న పరిహారాలు ఫాలో అవ్వచ్చు అంటారా? కావచ్చమ్మా. అంటే ఒకటే, నువ్వు ఎక్కడున్నా సరే మంత్రం చెయ్యాలా. మంత్రం చేస్తే అన్ని పనులు జరుగుతాయి. ధ్యానం చేస్తే అన్ని పనులు జరుగుతాయి. ఇంట్లో చేసే దానికంటే ఊళ్ళో చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది. మహాక్షేత్రంలో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. ఏ శ్రీశైలము, ఏ తిరుపతి కొండ మీదనో వెళ్ళి ఆలయానికి వీలైన దగ్గరలో కూర్చొని చేస్తే కొన్ని వందల రెట్లు శక్తి వస్తుంది. ఒకప్పటి కాలంలో అందరూ కూడా దేవుణ్ణి చాలా బాగా నమ్మేవాళ్ళు. పురాణాలు, శాస్త్రాలు అనేటివి పెద్దలు పిల్లలకి నేర్పించేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసాయో మొత్తం మానవ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, జీవన శైలి అనేదే మారిపోయింది. ఈ తరంకి మీరు ఏదైనా ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నారా గురుగారు? సందేశం ఇచ్చేసాను నేను ఆల్రెడీ. తద్ధి తపస్తద్ధి తపస్తద్ధి తపః. తపస్సు చేయండి, తపస్సు చేయండి, తపస్సు చేయండి. అంటే ఇవాళ ఏమైందనంటే మేము ఇంత బిజీ లైఫ్లో ఉన్నాము, పొద్దున్న లేస్తే పరిగెత్తాలి ఆఫీసుకు, మేమేం చేస్తామండి అంటారు. మీరు పరిగెత్తేటప్పుడు రామా అనకూడదని రావడం లేదుగా, ఎవరు అనలేదుగా. మీరు కారులో వెళ్తారు, బస్సులో వెళ్తారు, మనస్సులో అనుకోవటానికి ఎవరడ్డం ఉన్నారు? అందువల్ల నిరంతరం మనసులో చేయండి. కూర్చొని చేయలేకపోవచ్చు, కానీ మీరు మనసులో చేసిన దేవుడికి అందుతుంది. కనుక మాకు టైం లేదు అనేటువంటిది మాట అంగీకరించదగింది కాదు. మాకు వీలు కాదు అనేటువంటి మాట ఒప్పుకోకూడదు. సంకల్పం ఉంటే టైం ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తూ చేయండి, కాలేజీకి వెళ్తూ చేయండి, సాయంకాలం తిరిగి వస్తూ చేయండి. అందువల్ల చెయ్యాలి అని పట్టుదల ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు. తెల్లారుజాము చేయొచ్చు, అర్ధరాత్రి చేయొచ్చు, అపరాత్రి చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. చెయ్యాలా, చేసి తీరాలి, శక్తిని సంపాదించాలి, మీకు మీరే కష్టాలు పోగొట్టుకోవాలి. గురువుని ఆశ్రయించండి. సద్గురువులు మీకు మంత్రోపదేశం చేస్తారు. మంత్రోపదేశం చేస్తే ఆ మంత్ర సాధన వల్ల తప్పకుండా పొందైతే. చాలా చక్కగా మా సందేహాలన్నింటినీ కూడా మీరు ఈరోజు తెలియజేశారు, నివృత్తి చేశారు. మా సందేహాలన్నింటినీ కూడా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. నారాయణ నారాయణ.